ఫ్రెండ్స్ ఇప్పుడు రోమన్ నెంబర్ 1 చూద్దాం. ఈ రోమన్ నెంబర్ 1 అనేది మనకి ప్లాంట్ టాక్సానమీకి సంబంధించింది. ఈ ప్లాంట్ టాక్సానమీలో మనకునే 2 ఫ్యామిలీస్ లో ఏదైనా ఒక ప్లాంట్ ని ఆ ఫ్యామిలీ వరకు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అక్కడ ఏంటంటే మనకు ప్లాంట్ స్పెసిమన్ అనేది అలా ఆల్రెడీ మనకు ప్రొవైడ్ చేసి ఉంటారు. మనం దీన్ని తీసుకొని కొన్ని క్యారెక్టర్స్ అనేటివి రాయాల్సి ఉంటుంది. క్యారెక్టర్స్ రాసి డయాగ్రామ్స్ చేయడం వచ్చేసి మనకు రోమన్ నెంబర్ 1 ఆర్ స్పెసిమన్ ఏ. దీంట్లో వచ్చేసి మొదటగా చూద్దాం ఒక ఫ్యామిలీ ఎలా ఐడెంటిఫై చేయాలి. అక్కడ జస్ట్ సింపుల్ గా ఇలా మనకు ఒక ట్విగ్ అనేది పెట్టి ఉంటారు. ఆ ట్విగ్ వచ్చేసి ఫ్లవర్స్ కొన్ని లీవ్స్ అనేవి ఉంటాయి. దీన్ని తీసుకొని మనం అబ్జర్వ్ చేసి కొన్ని పాయింట్స్ రావాలి. ఆ పాయింట్స్ ఏంటి అంటే నెంబర్ 1 వచ్చేసి వెజిటేటివ్ క్యారెక్టర్స్, నెంబర్ 2 రీప్రొడక్టివ్ క్యారెక్టర్స్ ఆర్ ఫ్లోరల్ క్యారెక్టర్స్. ఈ 2 క్యారెక్టర్స్ రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి వెజిటేటివ్ క్యారెక్టర్స్ చూద్దాం. ఈ వెజిటేటివ్ క్యారెక్టర్స్ లో వచ్చేసి మనం నెంబర్ 1 హ్యాబిటాట్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ హెడ్డింగ్ వచ్చేసి వెజిటేటివ్ క్యారెక్టర్స్ అని స్టార్ట్ చేసి దీంట్లో స్మాల్ రోమన్ నెంబర్ 1 వచ్చేసి హ్యాబిటాట్. హ్యాబిటాట్ అంటే దాని యొక్క ఆవాసం. ఆవాసం అంటే ఆ ప్లాంట్ యొక్క నేచర్, అది ఎక్కడ పెరుగుతుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్ మీద అంటే నేచురల్ కండిషన్ లో పెరిగితే దాన్ని వచ్చేసి మీసోఫైట్ అంటాం. ఇన్ కేస్ అది వచ్చేసి డెజర్ట్ కండిషన్ లో పెరిగితే దాన్ని వచ్చేసి జీరోఫైట్. జీరోఫైట్ అంటే డెజర్ట్ కండిషన్స్ లో. నెంబర్ లాస్ట్ వన్ వచ్చేసి హైడ్రోఫైట్స్. హైడ్రోఫైట్స్ అంటే ఆక్వాటిక్ కండిషన్ లో వాటర్ లో పెరిగే వాటిని వచ్చేసి హైడ్రోఫైట్స్. నార్మల్ గా ఇసుక నేలలో లేదా పొడిగా ఉండే నేలలో పెరిగే వాటిని వచ్చేసి జీరోఫైట్స్. నెక్స్ట్ వచ్చేసి మీడియం గా వాటర్ సాయిల్ రెండు మీడియం కండిషన్ లో ఉంటే వాటిని వచ్చేసి మీసోఫైట్స్. మనకు మాక్సిమం కనపడేవన్నీ కూడా మీసోఫైట్స్. ఇప్పుడు వచ్చి దతూరా అనుకుందాం. ఈ దతూరా కూడా మాక్సిమం మనకి ఎక్కడ కనపడుతుంది, అన్ని సాయిల్స్ లో కనపడుతుంది. కాబట్టి ఇది మీసోఫైట్. కాబట్టి ఈ రెండు రాయకుండా ఓన్లీ మీసోఫైట్ మాత్రం రాస్తాం. ఓన్లీ మనకి దీనికి సంబంధించిన క్యారెక్టర్స్ మాత్రమే రాయాలి. అవి ఎన్ని టైప్స్ అయినా ఉండొచ్చు. మనకేంటి ఇప్పుడు 3 టైప్స్ ఉన్నా కూడా ఈ ప్లాంట్ అనేది మీసోఫైట్ సంబంధించింది కాబట్టి హ్యాబిటాట్ మీసోఫైట్ అక్కడికి ఎనఫ్ రాస్తే. నెంబర్ 2 వచ్చేసి కామా పెట్టి ఆటోట్రోపిక్ అయినా రాయొచ్చు. ఎందుకంటే ఇది ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ ఉంటుంది కాబట్టి మీసోఫైట్ ఆటోట్రోప్. నెంబర్ 2 వచ్చి హ్యాబిట్. హ్యాబిట్ హ్యాబిట్ అంటే దాని యొక్క ఆకృతి, దాని యొక్క షేప్ ఎలా ఉంది అనే దాన్ని వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మాక్సిమం మనకు వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ హ్యాబిట్స్ అనేవి ఉంటాయి. నెంబర్ 1 హెర్బ్, నెంబర్ 2 ష్రబ్, నెంబర్ 3 వచ్చేసి ట్రీ. ఈ 3 హ్యాబిటాట్స్ యొక్క డిఫరెన్సెస్ ఏంటంటే నెంబర్ 1 హెర్బ్ అంటే చిన్న ప్లాంట్స్, అంటే అవి బిలో 3 ఫీట్స్ అనేవి ఉంటాయి. నెంబర్ 2 వచ్చేసి ష్రబ్స్. ష్రబ్స్ వచ్చేసి అబౌవ్ 3 ఫీట్స్, 3 ఫీట్స్ కంటే పొడవుగా ఉండి మీడియం సైజ్ లో ఉంటాయి. అంటే వీటిని వచ్చేసి పొదలు అంటాం ష్రబ్స్ అంటే. లాస్ట్ వన్ వచ్చేసి ట్రీ. ట్రీ అంటే వృక్షాలు మనకు తెలిసిందే. మనకు వచ్చేసి ఇవి 5 ఫీట్స్ 6 ఫీట్స్ ఇంకోటి వచ్చేసి 200 ఫీట్స్ అయినా ఉంటాయి. వీటిని వచ్చేసి మాక్సిమం మనకి ఇచ్చినవి ఎలా ఉంటాయి అంటే బిలో 3 ఫీట్స్ ఉంటాయి కాబట్టి హెర్బ్స్. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనం ఏవి రాయకుండా ఓన్లీ హ్యాబిట్ వచ్చి హెర్బ్ అని మెన్షన్ చేస్తాం. ఎందుకంటే ఈ దతూరా అనేది మనకి బిలో 3 ఫీట్ హైట్ అనేది ఉంటుంది. ఇది ఫస్ట్ సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి రూట్ సిస్టమ్. జస్ట్ వచ్చేసి మనకు టైప్స్ ఆఫ్ రూట్ సిస్టమ్ లో 3 టైప్స్ అనేవి ఉంటాయి. నెంబర్ 1 వచ్చేసి ట్యాప్ రూట్ సిస్టమ్, నెంబర్ 2 ఫైబ్రస్ రూట్ సిస్టమ్, నెంబర్ 3 అడ్వెంటిషియస్ రూట్ సిస్టమ్. ఈ 3 టైప్స్ లో కూడా మనకు దతూరా వచ్చేసి డైకాట్, ఆలియం సెపా లిలియేసి ఫ్యామిలీ వచ్చేసి మోనోకాట్. ఈ రెండింటిని గుర్తు పెట్టుకోవాలి మనం. ఇన్ కేస్ ఆ ప్లాంట్ డైకాట్ అయితే ట్యాప్ రూట్ సిస్టమ్ అని రాయాలి. ఇన్ కేస్ అది మోనోకాట్ అయితే ఫైబ్రస్ రూట్ సిస్టమ్ ఆర్ అడ్వెంటిషియస్ రూట్ సిస్టమ్ అనేది రాయాలి. ఎందుకంటే మనకు రూట్ సిస్టమ్ అనేది ఇక్కడ కనపడదు. దతూరా డైకాట్ కాబట్టి మనకు ఇక్కడ వచ్చేసి ట్యాప్ రూట్ సిస్టమ్ అనేది రాయాల్సి ఉంటుంది.
ఇన్ కేస్ మనకి ఇచ్చింది లిలియేసి ఫ్యామిలీ అయితే ఫైబ్రస్ ఆర్ అడ్వెంటిషియస్ ఏ రూట్ సిస్టమ్ అని రాయొచ్చు. ఇక్కడ ఇచ్చింది దతూరా కాబట్టి ట్యాప్ రూట్ సిస్టమ్. ఇన్ కేస్ ఎనీ మోడిఫికేషన్ ఉంటే ఆ మోడిఫికేషన్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు దతూరాలో ఎటువంటి మోడిఫికేషన్ ఉండదు. ఇన్ కేస్ క్యారెట్ అయితే క్యారెట్ ఫ్యామిలీ ఇచ్చినట్లయితే క్యారెట్ లో వచ్చేసి స్టోరేజ్ రూట్ అనేది ఉంటుంది కాబట్టి ట్యాప్ రూట్ సిస్టమ్ పక్కన స్టోరేజ్ రూట్ అనే మోడిఫికేషన్ మెన్షన్ చేయాలి. కానీ ఇక్కడ వచ్చేసి దతూరాలో మనకు రూట్ లో ఎటువంటి మోడిఫికేషన్ ఉండదు కాబట్టి ఓన్లీ ట్యాప్ రూట్ సిస్టమ్ అని మాత్రమే రాయాల్సి ఉంటుంది. నెంబర్ 4 వచ్చి స్టెమ్. నెక్స్ట్ వచ్చేసి స్టెమ్ ని ఐడెంటిఫై చేసి మనం కొన్ని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అనేవి రాయాలి. నెంబర్ 1 వచ్చేసి స్టెమ్ అనేది ఎలా పెరుగుతుంది అనే దాన్ని బేస్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి స్టెమ్ మనకు తెలిసిందే కొన్ని స్ట్రైట్ గా పెరగడం అనేది చూస్తాం. కానీ కొన్ని గ్రాసెస్ వీటిలో సాయిల్ మీద ప్రోస్ట్రేట్ ఫామ్ లో పెరుగుతూ ఉంటాయి. అంటే వచ్చేసి మనకు నిటారుగా అయినా పెరగచ్చు లేదా కిందకు ప్రాకుతూ అయినా వెళ్ళొచ్చు. ఈ రెండు టైప్స్ వచ్చేసి మనం ఒకవేళ స్ట్రైట్ గా కానీ ఉంటే దాన్ని ఎరెక్ట్ కండిషన్ అంటాం. ఇన్ కేస్ అది వచ్చేసి ప్రాకుతూ ఉంటే దాన్ని వచ్చేసి ప్రోస్ట్రేట్ అంటాం. ఇక్కడ వచ్చేసి మనకు దతూరాలో ప్రాకుతూ ఉండదు కదా, నిటారుగా ఉంటుంది కాబట్టి మనం రాయాల్సింది ఏంటంటే ఎరెక్ట్. కాబట్టి ఎరెక్ట్ స్టెమ్ అని రాయకుండా జస్ట్ ఎరెక్ట్ అనేది మాత్రం మెన్షన్ చేయాలి. ఇక్కడ ప్రోస్ట్రేట్ కండిషన్ లో లేదు కాబట్టి దాన్ని వచ్చేసి మనం రాయి. ఇన్ కేస్ మనకి ఏరే ఫ్యామిలీ ఏదైనా ఇచ్చి అక్కడ ఆ కండిషన్ ఉన్నప్పుడు మాత్రమే అది రాయాలి. ఇక్కడ వచ్చేసి లిలియేసి దతూరా ఈ రెండిట్లో కూడా మనకి ఎరెక్ట్ కండిషన్ లోనే ఉంటుంది. నెంబర్ 1 ఎరెక్ట్ తర్వాత దాని షేప్ చూద్దాం. షేప్ వచ్చేసి మనకు 2 టైప్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి రౌండ్ షేప్ లో ఉండొచ్చు, ఇన్ కేస్ స్క్వేర్ షేప్ లో కూడా ఉండొచ్చు. స్టెమ్ అనేది రౌండ్ షేప్ లో ఉంటే సిలిండ్రికల్ స్టెమ్. ఇన్ కేస్ యాంగులర్ షేప్ లో కానీ ఉంటే, అంటే యాంగిల్ అంటే స్క్వేర్ షేప్ లో కానీ రెక్టాంగులర్ షేప్ లో కానీ ఉంటే యాంగులర్ అని రాస్తాం. మనం ఇక్కడ స్టెమ్ చూస్తానే మనకు ఐడెంటిఫై అయిపోతుంది అది రౌండ్ గా ఉందా యాంగులర్ గా ఉందా. ఇక్కడ దతూరా వచ్చేసి రౌండ్ షేప్ లో ఉంటుంది కాబట్టి ఎరెక్ట్ కామా సిలిండ్రికల్, ఎందుకంటే ఇలా రౌండ్ గా ఉంటుంది కాబట్టి ఓన్లీ దీన్ని మాత్రం మెన్షన్ చేస్తాం. నెంబర్ 3 వచ్చేసి దీన్ని ఐడెంటిఫై చేసినప్పుడు మనకు వచ్చేసి హెయిర్స్ ఏవైనా ఉన్నాయా లేదా నార్మల్ గా ఉందా. ఇన్ కేస్ హెయిర్స్ కానీ ఉంటే, హెయిర్స్ అంటే దాన్ని వచ్చేసి మనం సింపుల్ మైక్రోస్కోప్ లో పెట్టి దాన్ని అబ్జర్వ్ చేస్తాం. ఈ సింపుల్ మైక్రోస్కోప్ లో పెట్టి అబ్జర్వ్ చేసేటప్పుడు చిన్న చిన్న హెయిర్స్ అయినా ఉండొచ్చు, కొన్నిటికి వచ్చే స్టెమ్స్ కి స్పైన్స్ అయినా ఉండొచ్చు, కొన్ని నార్మల్ గా ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజ్ తీసుకున్నట్లయితే స్పైన్స్ ఉంటాయి స్టెమ్ మీద, లేదా కొన్నిట్లో ఓన్లీ హెయిర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ కొన్ని వచ్చేసి నార్మల్ గా ఉంటాయి. హెయిర్స్ ఉంటే అక్కడ హెయిరీ, ఇన్ కేస్ స్పైన్స్ ఉంటే స్పైనీ, ఇన్ కేస్ నార్మల్ గా ఉంటే గ్లాబ్రస్. ఇలా వచ్చేసి మనకు 3 టైప్స్ ఆఫ్ స్టెమ్స్ ఉంటాయి, హెయిరీ, స్పైనీ, గ్లాబ్రస్. ఇక్కడ వచ్చేసి మనకి దతూరా ఐడెంటిఫై చేస్తే మనం వచ్చేసి అబ్జర్వ్ చేస్తే హెయిర్స్ అనేవి ఉంటాయి కాబట్టి హెయిరీ అని రాస్తాం. ఇవన్నీ కూడా మనం 1 by 1 స్ట్రైట్ గా రాయొచ్చు లేదా ఒకదాని తర్వాత ఒకటి రాయొచ్చు. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ స్టెమ్ యొక్క కలర్ ఎలా ఉందో రాస్తాం. స్టెమ్ కలర్ ఎలా ఉంటుంది, నార్మల్ గా కొన్ని బ్రౌన్ గా ఉండొచ్చు, కొన్ని నార్మల్ గా గ్రీన్ కలర్ లోనే ఉంటాయి. ఎందుకంటే హెర్బ్స్ కి వచ్చేసి మాక్సిమం, హెర్బ్స్ అంటే చిన్న చిన్న ప్లాంట్స్ అన్నిటి కూడా గ్రీన్ కలర్ లోనే ఉంటుంది. మాక్సిమం స్టెమ్ బ్రౌన్ కలర్ లో ఉండేది ట్రీస్ కి మాత్రమే. కాబట్టి ఇక్కడ మనకేంటిది హెర్బ్ కాబట్టి కలర్ వచ్చేసి గ్రీన్. ఇక్కడ వచ్చేసి సింపుల్ గా గ్రీన్ కలర్ ఆర్ గ్రీన్ ఇన్ కలర్ ఇది మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ 1 వచ్చేసి దీన్ని పట్టుకున్న వెంటనే మనకి స్మూత్ గా ఉందా లేదా హార్డ్ గా ఉందా, అంటే మెత్తగా ఉందా గట్టిగా ఉందా. ఇన్ కేస్ అది మెత్తగా ఉంటే స్టెమ్ అనేది సాఫ్ట్ గా ఉంటే హెర్బేషియస్. ఇన్ కేస్ స్టెమ్ గట్టిగా ఉంటే మనం పట్టుకున్నట్లయితే మనకు అర్థమైపోతుంది. గట్టిగా ఉన్నప్పుడు వుడ్డీ. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మెన్షన్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనకు దతూరాలో చాలా స్మూత్ గా ఉంటుంది కాబట్టి హెర్బేషియస్ అనేది రాయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనకు 2 టైప్స్ ఏముంది, ఇక్కడ స్మూత్ గా ఉంది కాబట్టి హెర్బేషియస్. నెక్స్ట్ 1 వచ్చేసి స్టెమ్ లో మనకు కొన్ని లోపల హోల్స్ ఉంటాయి.
కొన్ని నార్మల్ గా ఉంటాయి. ఇన్ కేస్ అక్కడ హోల్స్ గాని ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంబూ అంటే వెదురు కనుక తీసుకున్నట్లయితే మధ్యలో పెద్ద హోల్ అనేది ఉంటుంది స్టెమ్ లో. నార్మల్ గా మ్యాంగో ఏమన్నా తీసుకున్నా కూడా మధ్యలో ఎటువంటి హోల్ అనేది ఉండదు. ఇక్కడ హోల్ ఉంటే హలో, హోల్ లేదు నార్మల్ గా ఉంది అంటే సాలిడ్. ఇప్పుడు వచ్చేసి మనం సాలిడ్ అనేది రాయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇంకా 1-2 క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి, కానీ ఇక్కడ అంత అవసరం లేదు కాబట్టి నెక్స్ట్ లీఫ్ తో స్టార్ట్ చేద్దాం. ఈ లీఫ్ కి వచ్చేసి మనము చాలా క్యారెక్టర్స్ రాయాల్సి ఉంటుంది. నెంబర్ 1 వచ్చేసి ఫిల్లోటాక్సీ. ఫిల్లోటాక్సీ మీన్స్ అరేంజ్మెంట్ ఆఫ్ లీవ్స్ ఆన్ స్టెమ్. స్టెమ్ మీద లీవ్స్ అరేంజ్మెంట్ ఎలా ఉంది. నెంబర్ 1 వచ్చేసి మనకి సింగిల్ గా అయినా ఉండొచ్చు, అంటే ఒక్కో స్టెమ్ మీద సింగిల్ లీవ్స్ ఉండొచ్చు. కొన్నిట్లో ఒకే చోట ఆపోజిట్ గా 2 లీవ్స్ అయినా ఉండొచ్చు. ఇన్ కేస్ సింగిల్ గా ఉంటే మనం ఆల్టర్నేట్ ఫిల్లోటాక్సీ, రెండు ఎదురెదురుగా ఉంటే ఆపోజిట్ ఫిల్లోటాక్సీ. ఇక్కడ వచ్చేసి దత్తూరాలో మనము నార్మల్ గా వచ్చేసి సింగిల్ గా ఉంటాయి కాబట్టి ఇక్కడ రాయాల్సింది ఏంటంటే లీఫ్ లో వచ్చేసి నెంబర్ 1 ఆల్టర్నేట్ ఫిల్లోటాక్సీ అని రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 1 వచ్చేసి లీఫ్ వచ్చేసి సింపుల్ గా ఉందా లేదా లీఫ్లెట్స్ గా డివైడ్ అయి ఉందా. లీఫ్లెట్స్ అంటే చిన్న లీవ్స్ గా డివైడ్ అయి ఉండొచ్చు. ఇలా ఉంటే దీన్ని వచ్చేసి కాంపౌండ్ లీఫ్ అంటాం. లీఫ్ లో లీఫ్లెట్స్ లేకుండా సింపుల్ గా ఉంటే సింపుల్ లీఫ్ అంటాం. ఇది సింపుల్, ఇది కాంపౌండ్. మనకు వచ్చేసి నీము వేపలో వచ్చేసి ఈ టైప్ లో ఉంటుంది, అంటే నీమ్ లో వచ్చేసి కాంపౌండ్ లీఫ్. టామరైడస్ చింతలో వచ్చేసి కూడా కాంపౌండ్ లీఫ్. కానీ ఇక్కడ దత్తూరాలో లీఫ్లెట్స్ ఏమీ లేవు కాబట్టి ఇది సింపుల్ లీఫ్. కాబట్టి ఆల్టర్నేట్ ఫిల్లోటాక్సీ సింపుల్ లీఫ్. నెక్స్ట్ సెకండ్ 1 వచ్చేసి కొన్నిట్లో ఈ లీఫ్ కి మనము తొడిమ అంటాం. తొడిమ అంటే ఏంటంటే మనకి ఇక్కడ పీటియోల్. ఈ పీటియోల్ అనేది కొన్నిట్లో ఉంటుంది, కొన్నిట్లో నార్మల్ గా డైరెక్ట్ గా స్టెమ్ కి లీవ్స్ అటాచ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అలోవెరా తీసుకున్నట్లయితే వాటికి లీఫ్ కి తొడిమ లేదా పెడిసిల్ అనేది ఉండదు, పీటియోల్ అనేది ఉండదు. కాబట్టి వాటికి ఏం రాస్తామంటే పీటియోల్ అనేది లేకుంటే సెస్సైల్ అని రాస్తాం. సెస్సైల్ లీఫ్ అంటే అక్కడ పీటియోల్ లేదు. ఇన్ కేస్ పీటియోల్ ఉంది అంటే అది పీటియోలేట్. అది చిన్న పీటియోల్ కావచ్చు, అంటే ఎంతవరకు అయినా ఉండొచ్చు, పొడవైన ఉండొచ్చు, ఎంత పొడవైన ఉండొచ్చు, మనకు అనవసరం. పీటియోల్ ఉంటే పీటియోలేట్, పీటియోల్ లేదు అంటే సెస్సైల్. ఇక్కడ దత్తూరాలో వచ్చేసి మనకు పీటియోల్ అనేది ఉంటుంది కాబట్టి ఆల్టర్నేట్ సింపుల్ పీటియోలేట్. నెంబర్ 4th 1 వచ్చేసి దీని షేప్ అనేది చూడాలి. షేప్ అనేది ఏంటంటే మనకి కొన్ని లీవ్స్ పొడవుగా ఉంటాయి, వీటిని వచ్చేసి లీనియర్ లీవ్స్ అంటాం. కొన్ని వచ్చేసి రౌండ్ షేప్ లో ఉంటాయి, రౌండ్ లీవ్స్ అంటాం. కొన్ని వచ్చేసి హార్ట్ షేప్ లో ఉంటాయి, కార్డేట్ లీవ్స్ అంటాం. కొన్ని వచ్చేసి ఎగ్ షేప్ లో ఉంటాయి, వీటిని వచ్చేసి ఓవేట్ లీవ్స్ అంటాం. వీటిని వచ్చి కార్డేట్, రౌండ్, లీనియర్. లీనియర్ అంటే పొడవుగా మనం ఎక్కడ చూస్తాం, గ్రాసెస్ లో చూస్తాం. నెక్స్ట్ 1 రౌండ్ గా వచ్చేసి మనము టీరోకార్పస్ శాంటలైనస్ అంటే ఎర్రచందనంలో చూస్తాం. నెక్స్ట్ 1 కార్డేట్ వచ్చేసి మాక్సిమం మనం వచ్చేసి ఈ తుమ్మిపాల అంటాం కదా, వీటిలో వచ్చేసి కార్డేట్ లీవ్స్ అనేది చూస్తాం. నెక్స్ట్ ఓవేట్ అంటే మనకు ఎగ్ షేప్ లో ఉండేవి. ఇక్కడ వచ్చేసి మాక్సిమం ఓవేట్ లీవ్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఓవేట్. ఏ రాసం చూడండి, ఆల్టర్నేట్ సింపుల్ పీటియోలేట్ ఓవేట్. నెక్స్ట్ వచ్చేసి కలర్ ఎలా ఉంది వచ్చేసి ఆ కలర్ రాస్తాం. కలర్ వచ్చేసి మాక్సిమం గ్రీన్ లోనే ఉంటుంది, కానీ కొన్ని వచ్చేసి ఎల్లో కలర్ లో ఉండొచ్చు, పింక్ కలర్ లో కూడా కొన్ని లీవ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఈ యొక్క లీఫ్ అనేది ఎడ్జ్ ఎలా ఉందో చూడాలి. ఎడ్జ్ ఏంటంటే మనకి ఈ చుట్టుపక్కల ఉండే బార్డర్ మార్జిన్. ఈ మార్జిన్ వచ్చేసి ఈ షేప్ లైనా ఉండొచ్చు, లేదు అంటే ఈ షేప్ లైనా ఉండొచ్చు. ఈ మార్జిన్ ఒకవేళ నార్మల్ గా ఉంటే దాన్ని వచ్చేసి ఎంటైర్ అని రాస్తాం. ఇన్ కేస్ ఇలా ఘాట్లుగా ఉంటే డెంటేట్. డెంట్స్ అంటే మనకి టీత్స్ ఎలా ఉండే అలా పళ్ళలాగా ఉంటే డెంటేట్.
ఇన్ కేస్ నార్మల్గా ఇలా జిగ్జాగ్ గా ఉంటే దాన్ని వచ్చేసి సెర్రేట్. మొత్తం మనకు వచ్చేసి ఇవే కాక ఇంకా టైప్స్ ఉన్నాయి. మాక్సిమం మెయిన్ 3 టైప్స్ ఏమంటే నార్మల్ గా ఉంటే ఎంటైర్, డెంటేట్ ఇలాగని చిన్న చిన్న పళ్ళలాగా ఉంటే దాన్ని డెంటేట్, అలా కాకుండా వేవ్ టైప్ లో ఉంటే సెర్రేట్. ఈ 3 టైప్స్ లో మనకు వచ్చేసి వీలైనంత వరకు డెంటేట్ ఫామ్ లో అయినా ఉండొచ్చు, ఇక్కడ వచ్చేసి ఎంటైర్ ఫామ్ లో అయినా ఉండొచ్చు. కాబట్టి మార్జిన్ ఎంటైర్, దాని మార్జిన్ ఎంటైర్ అని రాయకుండా సింపుల్ గా ఎంటైర్ అనేది రాస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి లీఫ్ టిప్ అనేది అబ్జర్వ్ చేయాలి. లీఫ్ టిప్ ఏంటంటే మనకి ఇలా అయినా ఉండొచ్చు, జస్ట్ ఈ టిప్. కొన్నిట్లో వచ్చేసి ఇలా పొడవుగా అయినా ఉండొచ్చు, ఇంకొన్ని వచ్చేసి రౌండ్ గా అయినా ఉండొచ్చు, ఇంకొన్ని వచ్చేసి ఇలా చిన్న లోబ్ ఫామ్ లో అయినా ఉండొచ్చు. ఇన్ కేస్ లో ఫామ్ లో ఉంటే ఎమార్జినేట్, ఇలా ఆ టిప్ అనేది కొంచెం పొడవుగా, అంటే పొడవు అంటే పూర్తి కాకుండా జస్ట్ స్మాల్ గా చిన్నగా ఉండి మొనదేలిగాని ఉంటే దాన్ని అక్యూట్, అలా కాకుండా ఇంకా పొడవుగా ఉంటే అక్యూమినేట్, రౌండ్ గా ఉంటే ఆబ్ట్యూస్. మనకు వచ్చేసి టైప్ చూడండి, ఇలా లోబ్ ఉంటే ఎమార్జినేట్, ఇలా స్మాల్ టిప్ ఉంటే అక్యూట్, టిప్ అనేది పొడవుగా ఉంటే అక్యూమినేట్, రౌండ్ గా ఉంటే అబ్ట్యూస్. ఇక్కడ వచ్చేసి మనకు మాక్సిమం అక్యూట్ ఫామ్ లోనే ఎక్కువ లీవ్స్ కనపడతాయి. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఎంటైర్ తర్వాత అక్యూట్ రాస్తాం. అక్యూట్ తర్వాత ఈ లీఫ్ టిప్ అనే దగ్గర, లీఫ్ టిప్ కాకుండా లీఫ్ యొక్క బేస్ దగ్గర మనకు స్మాల్ లీఫ్ లైక్ స్ట్రక్చర్, చిన్న పోచ లాంటివి అనేవి ఉంటాయి. వీటిని వచ్చేసి మనం స్టిప్యూల్ అంటాం. ఈ స్టిప్యూల్ అనేది ఉంటే మనము స్టిప్యులేట్, స్టిప్యులేట్ అంటే స్టిప్యూల్ ఉండే లీఫ్ అని. ఒకవేళ స్టిప్యూల్ లేకపోతే ఎక్స్టిప్యులేట్. స్టిప్యూల్ ఉంటే స్టిప్యులేట్, స్టిప్యూల్ లేదు అంటే ఎక్స్టిప్యులేట్. ఇక్కడ స్టిప్యూల్ అనేది ఉంది కాబట్టి స్టిప్యులేట్ అనేది రాస్తాం. స్టిప్యులేట్ అంటే స్టిప్యూల్ ఈస్ ప్రెజెంట్ అని. స్టిప్యూల్ అంటే మనకి లీఫ్ బేస్ దగ్గర ఉండే చిన్న పోచ లాంటి నిర్మాణం, దీన్ని వచ్చేసి మనం స్టిప్యూల్ అంటాం. ఇలా వచ్చేసి మనం క్యారెక్టర్స్ రాస్తాం. ఇంకా 1 లేదా 2 క్యారెక్టర్స్ అనేటువంటివి మేజర్ గా రాసే లీఫ్ లో ఉండే క్యారెక్టర్స్. నెక్స్ట్ ఫైనల్ గా లాస్ట్ వన్ ఒకటి ఉంది, ఇది వచ్చేసి ఏంటంటే వెనేషన్. వెనేషన్ వచ్చేసి మనకు 2 టైప్స్ అనేది ఉంటుంది. నెంబర్ 1 రెటిక్యులేట్ వెనేషన్, నెంబర్ 2 ప్యారలల్ వెనేషన్. రెటిక్యులేట్ వెనేషన్ అంటే జిగ్జాగ్ గా, అంటే రెటిక్యుల్ అంటే మనకు నెట్వర్క్ లాగా, అంటే వలలాగా చిందరవందరగా ఉంటుంది వచ్చేసి రెటిక్యులేట్ వెనేషన్. అన్ని ఒకే లైన్ లో కానీ ఉంటే ప్యారలల్ వెనేషన్. మనకు వచ్చేసి డైకాట్స్ లో మాక్సిమం మనకి రెటిక్యులేట్ వెనేషన్ అనేది ఉంటుంది, మోనోకాట్స్ లో ప్యారలల్ వెనేషన్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి డైకాట్ కాబట్టి రెటిక్యులేట్ వెనేషన్ ఉంటుంది. మనం వచ్చేసి లీఫ్ లో అబ్జర్వ్ చేసినా కూడా మనకు ఈ వెనేషన్ కనబడుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి రెటిక్యులేట్ వెనేషన్. ఇది లీఫ్ గురించి రాసే క్యారెక్టర్స్. ఇప్పుడు మనకి వెజిటేటివ్ క్యారెక్టర్స్ అనేవి పూర్తయినాయి. ఏవేంటే నెంబర్ 1 హ్యాబిటాట్, నెంబర్ 2 హ్యాబిట్, రూట్ సిస్టమ్, స్టెమ్, లీఫ్. హ్యాబిటాట్ అంటే దాని యొక్క ఆవాసం, అది ఎక్కడ పెరుగుతుంది, వాటర్ కండిషన్ లోనా, లేదంటే వాటర్ లేని కండిషన్ లోనా, లేదా వాటరు డెజర్ట్ కండిషన్ రెండు మీడియం గా ఉండే కండిషన్, అంటే మన సాయిల్స్ అన్ని కూడా మీడియం గా ఉండే కండిషన్స్, కాబట్టి మీసోఫైట్ రాస్తాం. నెంబర్ 2 హ్యాబిట్. హ్యాబిట్ వచ్చేసి దాని షేప్ ఎలా ఉంది, దాని ఆకృతి, అది వచ్చేసి పెద్ద చెట్ట లేదా మీడియం సైజ్ లో ఉండే పొదలాగా ఉందా, లేదా చిన్న ప్లాంట్ గా ఉందా. చిన్నగా ఉంటే దాని వచ్చేసి హెర్బ్ అంటాం. ఇవి కూడా ఏంటంటే దత్తూరం మనకు వచ్చేసి ఈ హైట్ లో మాత్రం కనపడతాయి, కాబట్టి వీటికి వచ్చేసి హెర్బ్ అనేది రాస్తాం. నెంబర్ 3 రూట్ సిస్టమ్. రూట్ సిస్టమ్ లో మనకు వచ్చేసి 2 టైప్స్ అనేవి ఉంటాయి, ట్యాప్ రూట్ సిస్టమ్, ఫైబ్రస్ రూట్ సిస్టమ్, అడ్వాంటిషియస్. ట్యాప్ రూట్ సిస్టమ్ అనేది డైకాట్స్ లో కామన్ గా కనిపించే రూట్ సిస్టమ్, కాబట్టి ఇక్కడ ట్యాప్ రూట్ సిస్టమ్. స్టెమ్ వచ్చేసి క్యారెక్టర్స్ అనే రాస్తాం, ఎరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి సిలిండ్రికల్, హెయిరీ, గ్రీన్, సాలిడ్. నెక్స్ట్ వచ్చేసి హెర్బేషియస్ ఇవి. నెక్స్ట్ లీఫ్ లో వచ్చేసి ఆల్టర్నేట్, ఫిలోటాక్సీ, సింపుల్ లీఫ్, పీటియోలేట్. నెక్స్ట్ వచ్చేసి ఓవేట్, ఓవిఏటిఈ. ఓవేట్ అంటే దాని షేపు. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్, దాని కలర్. నెక్స్ట్ ఎంటైర్, మార్జిన్ అనేది ఎలా ఉంది. నెక్స్ట్ అక్యూట్, దాని టిప్ ఎలా ఉంది. నెక్స్ట్ స్టిప్యులేట్, స్టిప్యూల్ ఉందా లేదా. స్టిప్యూల్ ఉంది కాబట్టి స్టిప్యులేట్. ఒకవేళ కొన్నిట్లో స్టిప్యూల్ ఉండొచ్చు, వాటికి వచ్చేసి ఎక్స్టిప్యులేట్ అనేది రాస్తాం. నెక్స్ట్ లాస్ట్ వన్ వెనేషన్. వెనేషన్ అనేది ప్యారలల్ గా ఉందా, రెటిక్యులేట్ గా ఉందా. రెటిక్యులేట్ వెనేషన్ కాబట్టి రెటిక్యులేట్ వెనేషన్. ఇది లీఫ్ గురించి రాసే క్యారెక్టర్స్. ఇది ఫ్రెండ్స్ వెజిటేటివ్ క్యారెక్టర్ గురించి. నెక్స్ట్ క్లాస్ లో ఫ్లోరల్ క్యారెక్టర్స్ అనేవి చూద్దాం. ఈ ఫ్లోరల్ క్యారెక్టర్స్ వెజిటేటివ్ క్యారెక్టర్స్ రాస్తే
మనకి ఈ టాక్సానమీ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. లాస్ట్ గా ఫైనల్ గా కొన్ని డయాగ్రామ్స్ అనేవి వేస్తాం. నెక్స్ట్ క్లాస్ లో ఫ్లోరల్ క్యారెక్టర్ అనేది చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.